మీకు సినిమాలంటే కూడా బాగా ఆసక్తి అని విన్నాను. సినిమాలు బాగా చూస్తూ ఉంటాను. బట్ ఏ పిక్చర్కి వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్తాను. అటు గుడి కానీ ఇటు సినిమా అయినా కానీ కంపల్సరీగా శోభ పిల్లలు కంపల్సరీగా 5 మంది వెళ్ళేవాళ్ళం. సో అటు గుడికి వెళ్ళినా కానీ కూడా వీళ్ళు ఎవరు లేనిది మాత్రం ఎప్పుడు నేను సినిమాకి సింగిల్గా వెళ్ళలేదు, గుడికి కూడా సింగిల్గా ఎప్పుడు వెళ్ళలేదు. సో సినిమాలు అనేది నాకు బాగా ఇష్టం. ఓల్డ్ మూవీస్ అంటే సావిత్రి అంటే బాగా ఇష్టం, ప్లస్ సూర్యకాంతం ఆమె నాకు చాలా చాలా ఇష్టం. ఆమె నటన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా సినిమాలో నటించాలని అనుకున్నట్టున్నారు. చిన్నప్పుడెప్పుడు మా అన్నగారు అనుకున్నారు నటించాలని, ఆ ప్రయత్నం కూడా చేశారు. మీరు హీరోగా? నేను హీరోగా కాదు, యాక్చువల్గా మా ఫాదర్ ఒక పిక్చర్ తీశారు. అచ్చా. దాంట్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నేను నటించడం కూడా జరిగింది. ఓకే. బట్ ఆ సినిమా రిలీజ్ కాలేదండి. అచ్చా. మా బ్రదర్ కూడా సినిమాలో నటింపజేయాలి అని చెప్పి అప్పుడు ఉండేటువంటి, అందులో బ్రదర్ కొంచెం డిస్ట్రిబ్యూషన్లో ఉన్నవాడు, ఫిలిం డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. సో ఎందుకు మన తమ్ముని ఎందుకు ట్రై చేయకూడదు అనే దాని మీద ప్రయత్నం చేశారు, కానీ ఎందుకు అది వర్కౌట్ కాలే. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఆలోచనే లేకుండా పోయింది. కానీ కాలేజ్ డేస్లో మీకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉండేదంటారు? ఉన్నా ఐ వాస్ రిస్ట్రిక్టెడ్ బికాస్ శోభ ఎప్పుడైతే అంటే బిఫోర్ మ్యారేజ్ కొన్ని సంవత్సరాలు ఇది ఉన్నప్పుడు, సో అటువంటి ఆలోచన రాకుండా లెటర్స్ రాసుకునేవాళ్ళం. సో ఆ లెటర్స్ రాసుకుంటున్నప్పుడు ఇంకా ఛాన్స్ ఇంకా ఓన్లీ శోభకే ఉంటుంది, కానీ ఇంకా వేరే ఆలోచన లేనటువంటి పరిస్థితిలో మేము అట్లా దాచుకున్నారా లవ్ లెటర్స్? అవి కరెక్టే, దాచుకోవాల్సినట్టువే. మీరు అడిగిన ప్రశ్నకి అవి లెటర్లు చూపించింటే సరిపో. సో అది అప్పుడు బెంగళూరులో నేను చదువుతున్న రోజులు అవి. సో అప్పుడు ఫస్ట్ ఐ రిసీవ్డ్ ఏ లెటర్ ఫ్రమ్ శోభ. సో ఆ నుంచి ఆలోచన కలిగింది. ఆ లెటరే లేకపోతే ఆలోచనలు డిఫరెంట్ అయ్యిండ్రు. నా లైఫ్లో ఆమె వచ్చి ఉండేది కాదు. సో అక్కడి నుంచి ప్రపోజల్ ఫస్ట్ శోభా గారి వైపు నుంచి వచ్చింది. యా ఎగ్జాక్ట్లీ. అప్పట్లో ఈ సినిమా రిలీజ్ అయింది, మంగమ్మ గారి మనవాడు. సో ఆల్మోస్ట్ ఆల్ బాబా మర్దళ్ళ అనుబంధంతో లవ్ ట్రాక్ జరిగిపోతా ఉంది. అప్పుడు అలాగే అనిపించేది. ఆ పిక్చర్ చూసి మేము కూడా కంపారిజన్ చేసుకునే వాళ్ళం అప్పట్లో చిన్న వయసులో. అప్పట్లో మీరు మర్చిపోలేని మధుర జ్ఞాపకం ఒకటి? ఎన్నో ఉన్నాయి, బట్ పర్టికులర్గా ఏంటంటే ఐ కెనాట్ ఆన్సర్. మర్చిపోలేనిది శోభ నా లైఫ్లోకి రావడం అనేది ఇంక అంతకన్నా నాకు మధురమైనది నాకేం కనపడలే. సో ఆమె నా లైఫ్లో ఎంటర్ అవ్వడం అనేదే నాకు ఒక పెద్ద అచీవ్మెంట్. గ్రేట్, బాగుంది ఆన్సర్. మీరు నాన్నగారితో కలిసి సినిమాలు మీరు కూడా ఎక్కువ చూస్తారనుకుంటా? మూవీస్ నాకు నాన్న దగ్గర నుంచే అలవాటైంది. యాక్చువల్గా ఎక్కువ జాకీ చాన్ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్, యాక్షన్ మూవీస్ ఎక్కువ చూస్తున్నవాళ్ళు. సో అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయింది అది. కానీ నాన్నగారు లేనప్పుడు అమ్మతో ఎప్పుడైనా సినిమాకి వెళ్దామన్నా కూడా అమ్మ లేదు, నాన్న వచ్చినప్పుడు చూద్దాము, అప్పటి వరకు వెయిట్ చేద్దాం, మీరు కూడా వెళ్ళకండి అని చెప్పి ఆపేది మమ్మల్ని కూడా. నాన్న కూడా ఆపేవాళ్ళు. అమ్మ వస్తే చూద్దాం, అమ్మ వస్తే. యాక్చువల్లీ నాన్న ఎక్కువ ఆపేవారు అమ్మ కన్నా ఎక్కువ. నాన్న చాలా సినిమాలు చూసారు. అమ్మ అప్పుడప్పుడు ఇంకా ఫోర్స్ చేస్తే వస్తుంది, నాన్న రాడు అసలు. సో అమ్మ ఉంటేనే వెళ్దామని అంటాడు అనమాట. సో బాగా మూవీస్ అయితే బాగా చూసేవాళ్ళం ఫ్యామిలీతో, అందరూ 5 మంది వెళ్ళేవాళ్ళం సినిమాకి, సెకండ్ షోస్కి. అట్లా అమ్మ నాన్న ఉంటే బాగా బయటకు వెళ్తుంటాం, రెస్టారెంట్స్కి అట్లా బాగా తిరుగుతూ ఉంటాం. అవుటింగ్స్కి వేరే ప్రాంతాల్లో పర్యటనలు వెళ్ళేవాళ్ళము. ఎవ్రీ ఇయర్ అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళేవాళ్ళం. ఒక 7 years 5 years అయింటుంది బయటికి వెళ్ళాక.
సో శోభ లాస్ట్ మూమెంట్లో కూడా ఎక్కడికైనా వెళ్దాము, ఏ కంట్రీకి వెళ్దాము అనే దాని థింకింగ్లో ఉన్నాం. ఆఫ్టర్ ఎలక్షన్స్ వెళ్దాము అనే కంప్లీట్గా ఒక 2 months అసలు సెల్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక 2 months ఎక్కడికైనా వెళ్ళిపోదాము ఆఫ్టర్ ఎలక్షన్స్ అని ప్లాన్ చేసుకుంటాం. అది బిఫోర్ ఎలక్షన్సే వెళ్దామని అనుకున్నప్పుడు సడన్గా ఈ ఎన్నికలలో బిజీ కావడము ఇంకా సాధ్యం పడలా వెళ్ళడానికి. సో అది బాగా బాధ అనిపిస్తుంటుంది. సో లాస్ట్ 2-3 yearsలో ఎక్కడికి ఫ్యామిలీతో వెళ్ళలేదు అనే బాధ అనిపించినప్పుడు కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యే పరిస్థితి. అడిగింది కదా, చేయలేకపోయాం కదా, అనుకున్నాం కదా, వెళ్ళలేకపోయాం కదా అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. నాన్నగారితో కలిసి చూడడానికి ఇష్టపడే సినిమా మీరు? యాక్షన్ మూవీస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. ఇంగ్లీష్ ఎక్కువ. ఆకాశం అంతా ఆకాశం అంతా మూవీ చూసి అసలు డాడీ చాలా ఎమోషనల్ అయిపోయారు. మూవీస్ ఏదైనా కొంచెం ఎమోషనల్ ఉంటే ఫస్ట్ డాడీ ఏడ్చేస్తుంటాం. మేము అందరం తిరిగి డాడీని చూస్తుంటాం. కర్చీఫ్లు కూడా అందిస్తుంటారు. అమ్మ మళ్ళీ అట్లా స్ట్రాంగ్ ఉంటారు. అట్లా ఏదైనా కొంచెం సెంటిమెంట్ సీన్ ఏదైనా వస్తే మేము నలుగురం డాడీని చూస్తుంటాం. ఇప్పుడు ఏడుస్తారు, ఇప్పుడు ఏడుస్తారు. సినిమాలు చూసి బాగా ఏడుస్తారు డాడీ. కానీ బాగా ఎంజాయ్ చేసే మూవీస్ అయితే యాక్షన్ మూవీస్ బాగా ఎంజాయ్ చేస్తాము. అమ్మ గురించి మీరు మర్చిపోలేని ఏదైనా ఒక సంఘటన? అసలు చాలా ఉన్నాయండి. చిన్నప్పటి నుంచి అమ్మ ఒక ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుంది. ఏంటంటే నేను చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ హాస్టల్లో ఉన్నప్పుడు అమ్మ నన్ను చూడడానికి వచ్చినప్పుడు నేను గుర్తుపట్టలేదు అమ్మని. అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చేసి అమ్మ అప్పుడే పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగిందనమాట. సో అమ్మని చూసి నేను గుర్తుపట్టలేదు. అది నేను ఇన్సిడెంట్ అమ్మకి తర్వాత చెప్పాను. ఐ థింక్ 1-2 years బ్యాక్ చెప్పాను అనమాట ఆ ఇన్సిడెంట్. ఇది నాకు తెలియదు. లేదు అంటే గుంపులో చూసుకుని గుర్తుపట్టలేదా? లేదు, అమ్మని అసలు చూసి నేను గుర్తుపట్టలేదు. ఎవరో వేరే పేరెంట్స్ ఉన్నారు. మీరు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో ఉన్న అమ్మ నన్ను చూడడానికి వచ్చినప్పుడు, హాస్టల్ పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు గుర్తుపట్టలేదు నేను అమ్మని. చాలా రోజులు అయిపోయింది అనమాట. ఏదో హాలిడేస్ ఉంటే హాలిడేస్ కూడా నన్ను ఇంటికి పంపివ్వలేదు. అప్పుడు ఎలక్షన్స్ ఏవో ఉన్నాయని చెప్పి. అది ఇన్సిడెంట్ 1-2 years బ్యాక్ నేను అమ్మకి చెప్పినప్పుడు అమ్మ కళ్ళలో నీళ్ళు చూశాను. సారీ నాన్న అని చెప్పి నేను ఒకసారి హగ్ చేసుకున్నారు. ఆ ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తుంటుంది. చాలా ఇదిగా అనిపిస్తుంది, చాలా ఎమోషనల్గా. అప్పుడు అమ్మ కొంచెం ఫీల్ అయినారు అనమాట. సారీ నాన్న అని చెప్పి హగ్ చేసుకోవడం తట్టి తను కూడా చాలా మమ్మల్ని మిస్ అయ్యిందని అప్పుడు నాకు అర్థమైంది. పిల్లలతో చిట్ చాట్లోకి వెళ్ళే ముందు మరో షార్ట్ బ్రేక్.